అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మొత్తము నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో చేరుకొని కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి కూడా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఉంది. ధర్నా ఉద్దేశం ఏంటి సార్? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏవైతే మాటలు మాట్లాడిందో, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందుకు పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో అక్రమ లేఅవుట్ల ద్వారా ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరి అక్రమ లేఅవుట్లన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన చేసి మరి ఎల్ఆర్ఎస్ని తీసుకొస్తే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, సీతక్క కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు ఎల్ఆర్ఎస్ ద్వారా దోపిడీ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని మాటలు మాట్లాడి, ఇదే జిల్లా వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి కోర్టుకు పోయినటువంటి మరి మాట కూడా అందరికీ తెలుసు. మరి అట్లాంటిది ఇవాళ అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మర్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరు మీద రేపు మార్చి 31వ తారీఖు లోపల మీరు అందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకోండి, మీరు కట్టాల్సినటువంటి డబ్బంతా కట్టండి అని 20,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ మరి చూస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మరి ఆనాడు మాట ఇచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, మరి ఆనాడు కోర్టులో కేసు వేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒకసారి ఆలోచన చేసుకొని మరి ఏదైతే ఎల్ఆర్ఎస్ ఉందో దాన్ని ఉచితంగా ఇంప్లిమెంట్ చేయాలని టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేసినామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ప్రజలు కూడా గ్రహించి మరి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ని ఉచితంగానే మరి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి దీంతో పాటు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ కాలం ఎలగట్టుకునే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చని రోజు ఒక హడావిడి చేస్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని మరి అవి కూడా డైరెక్టు మరి 500 రూపాయలకి ఇవ్వరట. మనం మొత్తం కొనుక్కుంటే అది ఎప్పుడో బ్యాంకులు వేస్తారట. అది వేస్తారో ఏరో తెలియదు. ఇవాళ అది పెద్ద మోసమే. మరి అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఏవైతుందో మరి అవి డైరెక్ట్ 2,000 రూపాయలు కేసీఆర్ గారు ఈ దేశంలో ఎవరు ఇవ్వకపోయినా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. మరి ఆ 2,000 రూపాయలు డైరెక్టు వేసే అటువంటి దాన్ని కూడా మరి అప్లికేషన్లన్నీ తీసుకొని మరి ఇప్పటి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా 4,000 రూపాయలు ఏవైతే ఇస్తామని మాట చెప్పినరో అవి కూడా ఇప్పటికి కూడా ఇవ్వకుండా మరి తాచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా పెట్టుబడి సాయం ఏదైతుందో ఎకరానికి 10,000 రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు మరి స్టార్ట్ చేసిందంటే 10 రోజులు 15 రోజుల లోపుల్లో మరి 7,500 కోట్ల రూపాయలు దగ్గర 68 లక్షల మందికి అకౌంట్లలో వేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఈనాడు ప్రారంభం చేసి మరి ఈనాటికి 90 రోజులు అవుతున్నా ఈనాటికి కూడా ఇంకా రైతులకు రూపాయి పడలేదు. మరి అది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబ్బులు 10,000 రూపాయలు మాత్రమే. కానీ వాళ్ళు హామీ ఇచ్చింది ఎకరానికి 15,000 రూపాయలు. మరి 10,000 రూపాయలే గతి లేదంటే రేపు వాళ్ళు ఇచ్చిన హామీ 15,000 రూపాయలు ఇంకెప్పుడు వేస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా మహిళలకు ప్రతి మహిళకు 2,500 రూపాయలు మరి 1,50,00,000 మంది మహిళలకు మరి మేము అకౌంట్లలో వేస్తాము, వారికి ఆదుకుంటాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో లేరు. మరి అదేవిధంగా మరి ఎన్నో రకాలుగా కౌలు రైతులకు 15,000 రూపాయలు, మరి అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ,
మరి అదేవిధంగా రైతులకు 24 గంటల కరెంటు ఉచితము, మరి అదేవిధంగా మరి ఎన్నో రకాలుగా 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మరి అదేవిధంగా మరి మాట ఇచ్చినటువంటి ఏవి కూడా 200 యూనిట్ల కరెంటు కూడా మరి అది మాట ఇస్తున్నారు కానీ రేషన్ కార్డు అంటున్నారు, తర్వాత ఇంకేవేవో చెప్తా ఉన్నారు. మరి బిల్లు వచ్చింది 65 యూనిట్లు కాలింది, 65 యూనిట్లు కాలింది, దీనికి జీరో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఏదో పేరుకు మాత్రమే, పేపర్లకు మాత్రమే దాన్ని ప్రచారంలోకి తెచ్చుకుంటేందుకు మాత్రమే 4 మంత్రులు కలుస్తున్నారు. మేము స్కీమ్స్ అన్నీ ఇచ్చేస్తున్నామని హడావురిగా ప్రచారం చేసుకుంటున్నారు, ఆడికే ఎత్తేస్తూ ఉన్నారు. దానికి నియమ నిబంధనలు లేవు, ఎంతమందికి ఇస్తాము అనేది లేదు, ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమందికి లబ్ధి పొందుతారు అనేది లేదు. ఏదో గుడ్డిగా హామీలు ఇచ్చినాం, ప్రజలు ఏదో అనుకోకుండా మాకు పరిపాలన ఇచ్చిండ్రు, ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, కానీ మేము ఇప్పుడు అవన్నీ చేయలేము. కాబట్టి ఏదో ఎలా తీసుకోవాలనే పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీశ్వరరావు గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మిమ్మల్ని ప్రశ్నించి మీ ద్వారా ప్రజలకు న్యాయం జరిగే విధంగా మీ వెంట పడుతాం. మరి అదేవిధంగా మీకు చేత కాకపోతే మీ గద్దెని దించైనా మరి ప్రజలకు ఏదైతే మంచి పాలన కావాలనో ఆ పాలన అందించడానికి ఈ టీఆర్ఎస్ పార్టీ కండువా కారు గుర్తు ప్రజలకు మద్దతుగా ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని, మరి ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతుందో ఉచితంగా ఇవ్వాలని మరి నేను ప్రధానంగా నల్గొండ నియోజకవర్గం నుంచి మరి డిమాండ్ చేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరి నాయకులకు, కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎల్ఆర్ఎస్కు రద్దుకు చేయకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒక ఎల్ఆర్ఎస్ కాకుండా కూడా వివిధ సంక్షేమ పథకాలు కూడా రాలేని పరిస్థితిలో ఉంది. గ్రామాలలో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. పంట పొలాలు మొత్తంగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. కరెంటు కూడా లేదని తెలుస్తుంది. వీటన్నిటి మీద మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా మేము 100 రోజులు టైం ఇవ్వాలనుకున్నాం. ఈనాటికి 90 రోజులు మాత్రమే అవుతా ఉంది. ఇంకా 10 రోజులు ఉన్నది. 10 రోజుల తర్వాత మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి ప్రజలందరితోటి చర్చించి, మేధావులు, విఘ్నులు అందరితో కూడా చర్చించి మరి కార్యరూపం దాల్చి ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. మరి అదేవిధంగా నల్గొండ పట్టణంలో కూడా మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1350 కోట్ల రూపాయలతోటి నల్గొండ మరి 20-25 సంవత్సరాలుగా చేయలేని పని మరి 2 సంవత్సరాల్లో నల్గొండ చరిత్రను మార్చినటువంటి, నల్గొండ రూపురేఖలు మార్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ అందులో జరుగుతున్నటువంటి పనులు కానీ మరి అదేవిధంగా టెండర్లు అయినటువంటిని రద్దు చేస్తూ మరి ఇలా పనులన్నీ కూడా ఆపినటువంటి కార్యక్రమాన్ని కూడా 100 రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి పని దగ్గర మరి కార్యక్రమాన్ని తీసుకునే కార్యక్రమం కూడా ఉంటుంది, నిలదీసే కార్యక్రమం కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ ప్రజలకు ఇబ్బంది కాకుండా టీఆర్ఎస్ పార్టీ కండవా, టీఆర్ఎస్ పార్టీ జెండా వారికి అండగా ఉంటుంది. మేము ఏదైతే లక్ష్యంతో ఉన్నామో ఈ నల్గొండ పట్టణాన్ని, నల్గొండ నియోజకవర్గాన్ని, నల్గొండ జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వం కంకణం కట్టుకుందో ఆ విధంగానే మళ్ళీ తీసుకుపోవడానికి ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మోసపు కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, మోసపు కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, మోసపు కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు పోయినాయి. అయ్యో కేసీఆర్ గారికి ఓట్లు వేయకపోతే ఆ నీళ్లు లోపలికి పోతూ ఉన్నాయి, మేము బోర్లు వేస్తూ ఉన్నాం, ఒక్క బోర్ కూడా పడతలేదు, ఆగమవుతున్నామని ప్రజలే అనుకుంటా ఉన్నారు, బాధతో ఉన్నారు. మేము చేసిన తప్పుని, మేము చేసినటువంటి మా కంట్లో మేమే పొడుచుకున్నాం, మేము తినే ప్లేట్ను మేమే తన్నుకున్నామని ఇవాళ ప్రజలు ఇప్పుడిప్పుడే ఆలోచనలకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా వస్తారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. అందులో ఖచ్చితంగా సరైనటువంటి బుద్ధి
కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు ఇద్దరు కూడా జాతీయ పార్టీలకు మరి చెప్పబోతున్నారు ఈ తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ఇది మొత్తంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ ఎల్ఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు చేయాలి, ప్రజలందరికీ కూడా ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని కూడా మీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.